హలో గైస్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఈరోజు మనం మన యొక్క పాత పిఎఫ్ అకౌంట్ దగ్గర నుంచి కొత్త పిఎఫ్ అకౌంట్కి మన యొక్క అమౌంట్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది మన యొక్క ఫోన్లోనే మనం ఎలా చేసుకోవాలో క్లియర్గా ఈ యొక్క వీడియోలో నేను చెప్పడం జరిగిందండి. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదనమాట. మీరు కొంత టైంని మీరు చూసుకొని మీ యొక్క ఫోన్లోనే ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్గా చేసుకొని మీ యొక్క అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి న్యూ అకౌంట్కి. అయితే అది ఏ విధంగా చేయాలనేది నేను మీకు వీడియోలో కంప్లీట్గా చెప్పడం జరిగింది. స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. లెంత్ కూడా కాదు వీడియో. సో ఇక్కడ మనం మన యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో యూఏఎన్ లాగిన్ అని చెప్పేసి టైప్ చేయాల్సి వస్తుందన్నమాట. తర్వాత మన యొక్క మెంబర్ హోమ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మెంబర్ హోమ్ అని కనబడుతుంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మొబైల్లో అయితే యూఏఎన్ అని చెప్పేసి వస్తుంది. ఈ యొక్క యూఏఎన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు లాగిన్ పోర్టల్ ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబర్, యాక్టివేట్ అయిన యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి కింద సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క మొబైల్ నెంబరు మన పిఎఫ్ అకౌంట్కి లింక్ ఆఫ్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి మాత్రమే ఈ యొక్క ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అక్కడ మనం ఇచ్చేసి సబ్మిట్ మీద మనం ప్రెస్ చేయగానే మనకి లాగిన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడ మన యొక్క పాత అకౌంట్ కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇచ్చారు లేదనేది చూసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి వ్యూ అనే ఆప్షన్ కనబడుతుంది కదండి. ఒక వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ హిస్టరీ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఈ యొక్క సర్వీస్ హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కంపల్సరీగా నాట్ అవైలబుల్ అని ఉందా, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇచ్చారనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మన యొక్క పాత అకౌంట్ లోకి కంపల్సరీ ఉండాలి. ఆ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది లేకపోతే మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి అయితే అవకాశం లేదనమాట. నేను బ్లాక్ ఏరో మార్కులు చూపించాను కదండి, అదే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనమాట. ఈ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి కోసం లాస్ట్ లో ఉన్న ఆన్లైన్ సర్వీసెస్ దగ్గరకు వచ్చి వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అని ఉంది కదండి, సెకండ్ ఆప్షన్, దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేయగానే మనకు మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా షో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ప్రజెంట్ పనిచేస్తున్న కంపెనీ కానీ అదంతా కూడా మనకి క్లియర్ కనబడుతుంటుంది అనమాట. ఇక్కడ మనకు మెంబర్ ఐడి కానీ యూఏఎన్ నెంబర్ కానీ మనకి ఏది అవైలబుల్లో ఉంటే అక్కడ మనం ఆ యొక్క నెంబర్ని మనం ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మన యొక్క యూఏఎన్ నెంబర్ మనకి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి అక్కడ మన యొక్క యూఏఎన్ నెంబర్ని ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పాత అకౌంట్లు అనేది ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని కూడా ఒకేసారి మనం సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఈ యొక్క పర్సన్కి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. ఇక్కడ ముందు మనం యూఏఎన్ నెంబర్ ఇవ్వాలండి. యూఏఎన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ దాని పక్కన ఉన్న గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఈ యొక్క పర్సన్కి ఒకే ఒక అకౌంట్ ఉందన్నమాట, పాత అకౌంట్. అది ఒక కంపెనీలో పనిచేశారు కాబట్టి ఒక అకౌంట్ మాత్రమే పిఎఫ్ సంబంధించి ఉందన్నమాట. ఇక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట. ఈ యొక్క బాక్స్ ని క్లిక్ చేసి ఈ యొక్క నేమ్ కంప్లీట్ గా మనం డీటెయిల్స్ చెక్ చేసుకొని కంప్లీట్ గా మనం డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నాం అనేది కూడా క్లారిటీ ఉండాలి మనకు. దాని తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత కింద కనిపిస్తున్న ఇంకో బాక్స్ కనబడుతుంది కదా, మనం అగ్రీ చేసినట్టు ఒక బాక్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఒకసారి మనం అన్ని చెక్ చేసుకొని ఇవన్నీ కూడా డీటెయిల్స్ క్లియర్ గా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకటికి రెండు సార్లు తర్వాత మనం ఏమైనా చేసుకోవాలన్నా సరే మనకు తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. తర్వాత బాక్స్ కి మనం క్లిక్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఈ యొక్క ఫోన్ నెంబర్ కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంపల్సరీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలండి షూర్ గా. ఆ యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్ళిందనమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఈ యొక్క బాక్స్ లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క బాక్స్ లో ఓటీపీ ఇచ్చి పక్కన ఉన్న గ్రీన్ బాక్స్ దగ్గర సబ్మిట్ అని ఉంది కదండి, ఆ యొక్క సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ కంప్లీట్ అయ్యిందనమాట. ఇప్పుడు ఈ యొక్క సబ్మిట్ అనే బటన్ ఉంది కదండి, ఈ యొక్క సబ్మిట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టు అనమాట. క్లియర్ అయిపోయింది. మనం కింద ఒకసారి చూసుకోవచ్చండి. చూసారు కదండి, ఇక్కడ మనకు ప్రీవియస్ అకౌంట్ నెంబరు తర్వాత ప్రజెంట్ అకౌంట్ నెంబరు రెండు ఉంటాయి అనమాట.
సో ఇక్కడ మనం ఈ యొక్క పీడిఎఫ్ ని మనం ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పీడిఎఫ్ ఒకటి కనబడుతుంది కదండి. ఈ యొక్క పీడిఎఫ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు మనం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నదంతా కూడా క్లియర్ గా ఈ యొక్క పీడిఎఫ్ మీద ఉంటుంది అనమాట. తర్వాత దీని యొక్క స్టేటస్ ని మనం ఒకసారి చెక్ చేద్దామండి. దానికోసం మనం ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి అక్కడ మనకు ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి కింద ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది, 3 ఆప్షన్. దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. కింద ఇక్కడ చూసారు కదండి, ఇదిగో ఈ విధంగా మనకు మన యొక్క స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ కనబడుతుంది, సబ్మిటెడ్ బై మెంబర్ అని చెప్పేసి ఇలాగా మనకి పెండింగ్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందో ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టు మనకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో ఇదండి మనం పూర్తిగా మన యొక్క అమౌంట్ ని పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకునే విధానం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ డిస్క్రిప్షన్ లో నేను వీడియోస్ లింక్స్ పెట్టానండి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.